అంటే 15 నక్షత్రాల వాళ్ళకి సమష్టిలో అంటే 27లో 15 తీసేస్తే ఎంత మిగిలిన ఎంతండి? తక్కువ. అంటే ఎక్కువ శాతం ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది. అది సామాజిక వర్గం అంటే మనుషుల మీద పడవచ్చు, ఆస్తుల మీద పడవచ్చు. అనర్థం అనేటువంటిది ఏదో ఒక రకంగా మనం అనుభవించక తప్పదు. ఈ గ్రహణ ఛాయ అనేటువంటిది గట్టిగానే ఉన్నది. ఇతపూర్వం ఈ స్థితిలో ఇంత విధానంలో వచ్చినటువంటిది చాలా తక్కువ. కాస్త స్కేల్ పాయింట్స్ ఉంటాయి 9 పైన, అది దాని యొక్క తీవ్రత అనేటువంటిది చూపిస్తుంది. దాని నుంచి మనం బయటపడాలంటే భగవద్ ఆరాధనే మనకు శ్రేయోదాయకం. ఆ సమయంలో ఇప్పుడు మేషరాశి వారు, మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, మీనరాశి వారు, ఈ 5గురికి ఇటు కుటుంబ రీత్యా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, చెట్టు నుంచి ఎటైనా ఇబ్బందులు ఉన్నాయి.